నాగ్పూర్ వచ్చాం కదా, వచ్చిన తర్వాత మనకు ఒక ట్రైన్కి ఒక 1.5 hours 2 hours ఉంది. ఆ 1.5 hours 2 hours ఎందుకు వేస్ట్ చేయడం? ఇక్కడ లోకల్లో ఏదో తిరగచ్చు కదా. ఇక్కడ ఒక రిక్షా మాట్లాడుకున్నాం ఒక 400కి, మొత్తం ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అన్నీ తిప్పి తీసుకొచ్చేలాగా మనం మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది. ఒక 100 రూపాయలు అటు ఇటు అవ్వచ్చు, కానీ మనకి ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కాబట్టి వీలైన మనకున్న టైంని యూజ్ చేసుకోవడంలో తప్పులేదు అన్నది నా ఆలోచన. ట్రై చేయండి, ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుందో. నాగ్పూర్ కా దర్శన్ ఇన్ 1 hour సీట్. నాగ్పూర్లో ఎక్కువ మంది ట్రైబల్స్ ఉండేవాళ్ళు. ఆ ట్రైబల్స్ ఎక్కువ పాముల్ని పెంచడం ఇక్కడ ఆనవాయితీ అనమాట. అందుకనే ఈ ఏరియాకి నాగ్పూర్ అని పేరు పెట్టింది. ఈ నాగ్పూర్ సిటీలో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అని అడిగితే ఏమంటారంటే, నాగ్పూర్ సిటీ బాగా ఖాళీగా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాలన్నా సరే 10-15 నిమిషాలు వెళ్ళిపోతారు, అంత ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు ట్రాఫిక్ జామ్స్ కూడా అవ్వవు, చాలా తక్కువ, చాలా రేర్ అంటున్నారు. అది నాగ్పూర్ సిటీ. బాగుంది, చూద్దాం పద. ఏ ఫంక్షన్లు అంతా ఈ ప్లేస్లో అవుతాయంట నాగ్పూర్కి. ఇది ఒకళ్ళు డొనేట్ చేశారంట, అందుకని ఈ ప్లేస్ని ఆవిడ పేరు మీద పెట్టేశారు, కస్తూరంబా పార్క్. ఏషియా గన్గా సెంటర్ అంటే ఏషియాకి సెంటర్ పాయింట్ అంటే ఇది. ఓకే, దీన్ని మనం 0 milestone. ఓకే 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 సమझ गया. 88 miles. భయ్యా ఇది నాగ్పూర్కి సెంటర్లో ఉన్న పాయింట్ అంట. అంటే ఇది ఏషియాకే సెంటర్ పాయింట్ అంట. అప్పుడులో ఉన్న బ్రిటిషర్స్ ఈ పాయింట్ని సెంటర్ చేసి ఏషియా మొత్తానికి సెంటర్ పాయింట్గా దీన్ని గుర్తించారు. ఇక్కడి నుంచే మన ఈ నాగ్పూర్లో ఉన్న ఈ పాయింట్, ఈ 0 point నుంచి హైదరాబాద్, ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా 4 ప్లేసులు నలుమూలలకి కూడా రూట్ ఉంటుంది. 1907లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిషర్స్ దీన్ని క్రియేట్ చేశారు, దీన్ని ఇక్కడ ప్లాన్ చేశారు. ఇది ఒక సెంటర్ పాయింట్, 0 point అంట. 1 గంట దర్శన్ హైదరాబాద్ 318 miles. మైల్స్లో రాశారు, అంటే బ్రిటిషర్స్ రాశారు కాబట్టి వీళ్ళు మైల్స్ రాశారు అప్పట్లో. ఏ మైల్స్ में क्यों लिखा है? ये माइल्स में लिखा हुआ है सर. ओके, तब ब्रिटिशर्स में सिर्फ माइल्स चलता था. 1 mile 2 mile. तो अभी ये चीजें हो गई, अभी माइल नहीं रहेगा, अभी किलोमीटर का आ गया. अभी हैदराबाद 500 किलोमीटर रहेगा. हाँ 500 किलोमीटर, लेकिन मॉइल के हिसाब से देखेंगे तो वो बढ़ता है. 318 है. हाँ ये मॉइल्स देखेंगे तो 318 बता रहा है, लेकिन किलोमीटर देखेंगे तो 500 अब तो 5 आएगा. ऐसा है. पहले मॉइल्स चलता था, जैसे 8 माइल यानी 8 माइल यानी 1 माइल का हो गया 2 किलोमीटर पकड़ लीजिए. 8 माइल यानी 16 किलोमीटर ऐसा रहता था. 1.7 किलोमीटर रहता है. ये चीज है. ఆదివాసీ గ్రోవరీ మెమోరియల్ అని ఇక్కడ దగ్గరలోనే ఒక ఫ్లైఓవర్ ఏదో పెద్దది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు 1994లో జరుగుతున్నప్పుడు అక్కడ కొంతమంది చనిపోతే అక్కడ ఆదివాసీలు వీళ్ళకి ఆపోజిట్గా కూర్చుని ధర్నా చేశారు. ఆ ధర్నాకి అప్పట్లో ఉన్న గవర్నమెంటు కొంతమంది నాయకులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించడం వల్ల పోలీస్ లాఠీ చార్జ్లో 114 మంది చనిపోయారు. వారి కోసమే అక్కడ 114 మంది 114 పైపులతో ఒక సింబల్ని క్రియేట్ చేశారు. అది 114 పైపులతో ఉంటుంది. మెటానీమ్ దర్గా అంటే ఇక్కడ ఉండే లోపల ఉండే ఏదైతే నీమ్ అంటే వేప అని అర్థం అనమాట. లోపల ఉండే ఏదైతే వేప చెట్టు ఉందో ఆ చెట్టులో ఉండే ఆకులు ఎప్పుడు తీయగా ఉంటాయని దీన్ని మెటానీమ్ దర్గా అని పెట్టారు. నాగ్పూర్లో ఒక నది కూడా ఉంది. ఆ నది పేరు కూడా నాగ్ నది. అది నాగ్పూర్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ నాగ్పూర్ మధ్యలోంచి వెళ్తుంది. ఆ నదిలో ఉండే వాటర్ ఒకప్పుడు తాగేవారు, అన్ని రకాల అవసరాలకి యూజ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అది ఒక కాలువలా తయారైంది, మురికి కాలువలాగా. హనుమాన్ టెంపుల్. వాయుసేనక హెలికాప్టర్ ఇక్కడ పెట్టారు. ఇది లేక్ పేరు ఫుటానా లేక్ అంట. ఇక్కడే వాయుసేన ఆఫీస్ ఉంది. అంటే వాళ్ళ ఒక క్యాంప్ ఉంది, ఒక బేస్. ఆ బేస్కి గుర్తింపుగా ఇక్కడ వాళ్ళ హెలికాప్టర్, ఒక పాత హెలికాప్టర్ని ఇక్కడ స్టాండ్ చేశారు. ఈ లేక్ పేరు ఫుటారా లేక్. ఇందులో కూడా వాటర్ షో ఇలాంటివన్నీ ప్లాన్ చేశారంట. ఇవన్నీ కూడా త్వరలో చూడొచ్చు. ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంటున్నారు. ఈ టెంపుల్ కూడా 400-500 సంవత్సరాల క్రితం పురాతనమైందంట. మన నాగ్పూర్ ఈరోజు 1 గంట దర్శనంలో ఈ టెంపుల్ కూడా దర్శించేద్దాం. ఇక్కడ వాటర్ షో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మధ్యలోని, సెంటర్లోని. మధ్యలో కన్స్ట్రక్షన్ ఏదైతే అవుతుందో అదే వాటర్ షో. కరెక్ట్గా సిటీకి సెంటర్లో ఒక మంచి ప్లేస్లో కరెక్ట్ పాయింట్లో ఉందన్నమాట. ఇది సిట్టింగ్ ఏరియా. नीले का हस्बैंड है रितेश देशमुख, माजी सीएम का बेटा है.
ఇంకా దిస్ ఈజ్ ట్రావెల్ ప్లానింగ్. దీన్ని ట్రావెల్ ప్లానింగ్ అంటే ఇక్కడ ఉన్న 2 గంటల టైం మేము ఇక్కడ లోకల్లో తిరగడానికి యూజ్ చేసుకున్నాం. 1.5 అవర్లో 1 అవర్ 30 మినిట్స్ లోపే ఒక నాగ్పూర్ సిటీని సింపుల్గా దూరం నుంచి కొంచెం అర్థమయ్యే భాషలో మేము ట్రావెలర్స్ కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము ఆల్రెడీ తిరిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడి కొత్త ప్లేసెస్ వీళ్ళు ఏం చెప్తారు, ఇంతకుముందు మేము దూరంగా ఉన్న ప్లేసెస్ చూస్తాం. ఇప్పుడైతే మాత్రం సింపుల్గా ఒక 1 అవర్ 1.5 అవర్లో కంప్లీట్ నాగ్పూర్ని కవరేజ్ చేస్తాం. ఇది ట్రావెల్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. రండి చూద్దాం అసలు ప్లానింగ్.